వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి. ఇప్పుడు ఆయన మాట్లాడతారు, మత్స్యకారుల్ని ఇప్పుడు ఆయన మాట్లాడతారు అన్నటువంటి నాయకుడు చంద్రబాబు. శివరాం ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. శివరాం ప్రసాద్ గారు ప్లీజ్. నేను చంద్రశేఖర్ గారు మాట్లాడినట్టుగా అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలను తర్వాత అంత అభ్యంతరకరంగా కొంత రీజనబుల్గా ఉండే మాట్లాడతాను. నేను అట్లా మాట్లాడను. కాకపోతే ఒకటి, వారు చెప్పిన దాంట్లో రైతులకు మేలు చేశానన్నారు. 1,87,000 కోట్లు అన్నారు. నవ్వుకుంటున్నారండి జనం. 1,87,000 కోట్లు మీరు లబ్ధి చేశారు, నవ్వుకుంటున్నారు. 58,000 కోట్లు 60,000 కోట్లు రైతుల నుంచి కొన్న వడ్లుకి కొంటే అది సహాయం కింద వేసుకుని దాన్ని కూడా చెప్తున్నారు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారా చేయలేదా అని చెప్పి అక్కడ ఫ్లోర్ మీద కూర్చొని ధర్నా చేస్తే అప్పటికప్పుడు రాత్రిపూట అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కట్టిన ప్రభుత్వం ఇది. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇన్సూరెన్స్ కట్టిన విధానం కప్ అండ్ క్యాప్ మోడల్ కింద తీసుకుని 80-110% కింద తీసుకుంటే, అంటే మనం కడితే 10 రూపాయలు కడితే 100 రూపాయలు కడితే 110 రూపాయలు వస్తామా? అంటే 100 రూపాయలు మనం కట్టాలి ఇన్సూరెన్సు, 110 వస్తుంది అంటున్నారు. అసలు ఈ మోడల్ మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు మా మొదట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ దాంట్లో బయటకు ఎందుకు వచ్చారు? మేము వేరే సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటామని ఎందుకన్నారు? మీరు పెడితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు కదా, మీ కంపెనీ అసలు ఫ్లోట్ చేయడానికి కూడా ఒప్పుకోనప్పుడు మళ్ళా తిరిగి ఈ విధానానికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత ఈ కప్ అండ్ క్యాప్ మోడల్లో మీరు రైతులకు ఏం మేలు చేయబోతున్నారు? అసలు ఇవాళ రైతులకు మీరు ఈ మద్దతు ధర చెల్లించకపోవటానికి కారణం ఏంటి? ఎందుకు మద్దతు ధర రావట్లా? మద్దతు ధర చెల్లిస్తామని ఓటరించవచ్చు, కానీ మద్దతు ధర దక్కట్లేదని కేంద్ర ప్రభుత్వం పంపించిన కమిషన్ వెల్లడించింది రిటర్న్గా. ఇక్కడ 250 రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ వస్తుంది అని. అంటే ఎంత నష్టపోతున్నారు రైతులు? మీరు ఇచ్చేదంత. ఇక ఈయన నీతి గురించి మాట్లాడుతున్నారు, ఇక ఈ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడదాం. మీరు ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుంటే 25 kV తెలుగుదేశం హయాంలో 58,500 అయితే ఇవాళ 1,78,000 కొంటున్నారు. 63,000 kV తెలుగుదేశం హయాంలో 89,000 అయితే ఇవాళ 2,54,000 కొంటున్నారు. 100 kV 1,27,000 ఇదివరకు అయితే ఇప్పుడు 1,81,000 కొంటున్నారు. 160 kV 2 లక్షలు అయితే ఇదివరకు ఇప్పుడు 5,69,000 కొంటున్నారు. 315 kV 5,71,000 ఇదివరకు అయితే ఇవాళ 16,75,000 కొంటున్నారు. ఎంత ఘోరమైన అవినీతి జరుగుతుంది వీటిలో. మీరు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంతా మేలు ఎందుకు చేస్తున్నారు? ఈ ఎలక్ట్రికల్ కంపెనీలకి ఈ విద్యుత్ మన పవన విద్యుత్ దీనికోసం 2,20,000 ఎకరాలు ఎందుకు దారాదత్తం చేయబోతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇందాకేదో 14,000 ఎకరాలు అన్నారు కదా, 2,20,000 ఎకరాలు దారాదత్తం తక్కువ చేయడం వాళ్ళకి నచ్చలేదు. అలాగే ఎస్ఐన్ భూములు ఎన్ని వేల ఎకరాలు మీరు లాక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళందరూ పేదలు కదా, ఎస్ఐన్ భూములు లాక్కోలేదా మీరు? ఈ ఉచిత విద్యుత్తుకి ఇచ్చామంటున్నారు. ఉచిత విద్యుత్తుకి తెలుగుదేశం అప్పుడు కూడా ఇచ్చారు. దగ్గర నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతానే వస్తుంది ఈ రాష్ట్రంలో. అలాగే విభజన తర్వాత కూడా అమలైంది. మీరు కాకపోతే ఏంటి, మీరు ఇందాక అన్నట్టు మీరు పెద్దలు మన అంకమరావు గారు చెప్పినట్టు చెప్పుకోవడం చేతకాలం మాకు అది ఒప్పుకుంటున్నా. మా ఫెయిల్యూర్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్ని అబద్ధాలు ఆసువుగా చెప్పేశారు కదా. చూస్తే దాంట్లో అదేం లేదు. రెండోది ఇంకోటి ఒక్క నిమిషం చంద్రశేఖర్ కదా. ఆర్బీఐ స్టేట్ ఫైనాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ నేను ఒకటి ఇందాక ఆర్బీఐ గురించి చెప్పారు కదా. ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఎంత ఘోరంగా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఏంటనేది క్లియర్గా ఉంది. ఒకసారి చదవమనండి. మీరు ఒకసారి ఇందాక ఇంకోటి మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా రండి అదేంటి ఇదేంటని. డైరెక్ట్ గానే ఉంటాయి రాజకీయాలు ఎప్పుడు. కాకపోతే ఇండైరెక్ట్ రాజకీయాలు మీ ఎట్లా ఉంటాయంటే, మీరు డైరెక్ట్ గా ఎవరిని కలిగినట్టు కలపడరు. కాకపోతే కోవట్లు, తర్వాత మేధావులు, సూడో మేధావులు, సూడో ఎనలిస్టులు, న్యూట్రల్స్ ముసుగులో మీరు చేసే దుష్ప్రచారం ఇది వరకు అయిపోయింది.
2019లో జరిగింది. ఆ జరిగింది కాబట్టే దాన్ని ఎదుర్కోలేకపోయాం. ఇవాళ కూడా అదే ట్రై ఇప్పుడు చేస్తున్నాం. అందుకోసం ఆయన పీకేని మీరు తెచ్చుకుంది. మేము మాకు పీకే ఇవాళ కూడా 2 పీకే సలహాదారు కాదు, సలహాదారు అని మేమేం ప్రకటించాల. ఇవాళ కూడా వచ్చి కలిసి వెళ్ళాడు. ఎందుకు కలిసి వెళ్ళాడు ఆయనే చెప్పాడు కదా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కలిసి వెళ్ళాను అన్నాడు. మరి దాన్ని అంతవరకు మనం వదిలేయటం తప్ప వాళ్ళ నోటితో చెప్పే వరకు మనం ఏం మారటానికి లేదు. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మీకు? మాకు కాదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ కాదు, అది పద్ధతి. ఏదంటే ఏదైనా బయటికి చెప్తేనే కరెక్ట్ అవుతుంది తప్ప మేము. సరే, ఇప్పటివరకు మనం లెక్కలు మాట్లాడాం, పాలిటిక్స్లోకి వద్దామండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు రాజ్యసభకి రేపు 3 ఖాళీలు వస్తున్నాయి.